వాళ్ళ భాషలో మాట్లాడటం ఇష్టం నాకు. వాళ్ళ భాషలో మాట్లాడుతూ ఒక మాట, నీవు నీ సహోదరుని గాయపరిచావు, ఎప్పుడైనా క్షమాపణ చెప్పావా అని అడిగానండి వాళ్ళని. గాయపరిచావు కానీ క్షమాపణ చెప్పావా అని అడగగానే వాక్యం వింటూ మానేశారు వాళ్ళు. వాక్యం వింటూ మానేసి వెనక్కి ఇలా తిరిగి చేతులు పట్టుకుని, అక్క నన్ను క్షమించవా అని అడుగుతుంది ఆ పిల్ల. ఒకడు లేచి 2 అడుగులు లేచి వెనకాలకి వెళ్ళి, అన్నయ్య నన్ను క్షమించరాన్ని గాయపరిచానని. అలా చూస్తానే ఉన్నాను. మన సహవాసాలలో ఏది లేదో ఆ అభ్యాసాన్ని అక్కడ చూసి ఇలా అనుకున్నాను, వీళ్ళది వర్జిన్ ఫెయిత్, మనది క్షమించండి అడల్టెడ్ సమ్ ఎక్స్టెంట్. మనకు జ్ఞానం వచ్చింది, పరిజ్ఞానం చేకూరింది, అనుభవం వచ్చింది, మనం స్వచ్ఛతను కోల్పోయాం. విన్న వాక్యానికి వెంటనే విధేయత చూపించకపోతే వాక్యం నీలోనికి వచ్చే అవకాశం లేదు. ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించకపోతే అభ్యాసం చేసే అవకాశం నీకు రాదు.